వామాచారం చేయాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి. కారణం ఏంటి అంటే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పండితులు బ్రాహ్మలు ఇక్కడ నుండి తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుండి కామాఖ్యకు పోయి వాళ్ళు కూడా వామాచారంలో పూజలు అక్కడ చేసుకొని ఇంటికి వస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ మీకు నేను చెప్పినట్టు కెమెరా ముందర మాట్లాడరు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్. ఇందాక మీరు మాట్లాడారు, మీరెందుకు స్వామీజీ గారు, ఇందుకని గాను, నా నోటి తూల వల్ల గాను, నేను నిజాలు మాట్లాడతా కాబట్టి కాను. నేను కూడా నా కొడుకు లెక్క యాక్టింగ్లు చేయదలుచుకుంటే నేను కూడా సుబ్బిని శుద్ధ పూసని అని మాట్లాడితే నేను కూడా యాక్టింగ్ చేయొచ్చు. నేను నిజాలే చెప్తా. ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం వామాచార మార్గం. సో ఇవాళ ఒకప్పుడు కామాఖ్య దేవాలయానికి వారానికి 3 ఫ్లైట్స్ ఉండే అస్సాంకు. ఇవాళ వారానికి అన్ని రోజులు ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకప్పుడు 5,000 రూపాయలు ఉంటుండే ఫ్లైట్ టికెట్, ఇవాళ 18,000 ఒక్క టికెట్. ఇది వేణుస్వామి డెవలప్మెంట్. వేణుస్వామి కామాఖ్యను పబ్లిసిటీ చేసింది తెలుగు రాష్ట్రాలలో, ఇది వేణుస్వామి చేసింది. సో దీనివల్ల కామాఖ్య దేవాలయంలో దశమహావిద్యలు ఉంటాయి. దశమహావిద్యలు అంటే 10 దేవతలు. 10 దేవతలు ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది. ఒక అమ్మవారు రాజయోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు రాజభోగాన్ని ఇస్తుంది, ఒక అమ్మవారు శత్రువుల వినాశనాన్ని కోరుతుంది, ఒక అమ్మవారు ఇంకోటి చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి. అంతెందుకు ఇవాళ మీ ముఖంగా చెప్తున్నా, ఇప్పటివరకు చెప్పలే. 2 తెలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఒక సీఎం ఓడిపోవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజ చేసిర్రు. ఒక సీఎం గెలవడానికి 72 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పూజలు చేసిర్రు. ఆంధ్ర రాష్ట్రంలోనూ. నేను రాష్ట్రాల గురించి మాట్లాడా, మీకు 2 తెలుగు రాష్ట్రాలని చెప్పిన, మీరే తీసుకోండి. దానివల్ల ఒక సీఎం ఓడిపోయిండు, ఒక సీఎం గెలిచిండు తెలుగు రాష్ట్రాలలో. ఏమోహం అంటే ఒక బగాళముఖి పూజలు అంటే ఖర్చు చూడండి. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. ఆ ఒక సీఎం ఓడిపోవడానికి అయితే మా కళ్ళ ముందు జరిగింది. మేము అనుకోకుండా ఆ రోజు రాత్రి నా టీం అందరం పూజ చేస్తున్నాము. అనుకోకుండా మా దృష్టిలో ఫోటోలు పడ్డాయి. ఎందుకు పెట్టిరు ఇవి అంటే మాకున్న అంతా నెట్వర్క్ కదా నాది అక్కడ. సో పెద్ద పూజారిని అడిగితే చెప్పిండు, ఏ కోనే మేరకు నైమాలం ఏ హార్నే కెళ్ళి పూజా కర్రే. అట్లనే ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు. అంటే పూజకు అంత పవర్ ఉంటుంది అంటారు. 72 కోట్లు పెట్టి. ఎస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఉదాహరణ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చేసిన పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా. అంత పెద్ద శత్రువులు ఉన్నారు అవతలి వాడికి, నాకేం తెలుసు? తెలియదు కదా. సో ఒక్కొక్కసారి జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఇన్ జిఎస్టీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ అయ్యిండు ఒక అతను నాకు పూజ చెప్పిండు. పూజ చెప్తే నేను దేనికోసం అంటే అరెస్ట్ కాకుండా, అంటే నేను బెయిల్ రావడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి కూడా కారాగార దోష నివారణ పూజలు అని చేస్తాం మేము. చేసినప్పుడు నేను పూజ చేసినాక అతనికి నాకు కొన్ని సిమ్టమ్స్ కనిపించినాయి. పూజ చేయగానే నేను ఎంబడే ఫోన్ చేసి చెప్పిన, ఇది ఫెయిల్ అయింది పూజ, మీరు అరెస్ట్ అవుతారని చెప్పిన. ఫస్ట్ జిఎస్టీ కేసు ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అతను అరెస్ట్ అయ్యాడు. జిఎస్టీ కట్టకపోవడం వల్ల 60 రోజులు జైలు ఉన్నాడు. స్వామి ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఎంబడే ఇంకో ప్రశ్న అడగవచ్చు. జైలుకు పోయిన కవిత కామాఖ్యకు పోయింది, కానీ పూజలు చేసుకోలే. చాలా మంది లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత జైలుకు పోవడానికి 2 నెలల ముందు కామాఖ్యకు పోయింది. ఎవరో సజెషన్ చేస్తే కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది. నటరాజ శాస్త్రి గారు వీళ్ళ నాన్నగారు సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి శాలువ సన్మానం చేసేసి వెళ్ళాడు. ఆరోగ్యం తర్వాత కవిత గారితో మాట్లాడారు. మీరు అన్నట్టు కవిత గారు కామాఖ్యకి వెళ్ళింది కానీ ఏం పూజ చేసుకోలే. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి పోతున్నప్పుడు పూజ జరగాలి కదా. నువ్వు పోయింది దేనికోసము? కారాగార దోషం కోసం పోయినప్పుడు అక్కడ పూజ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పోతున్నారు, అమ్మవారికి చెద్దరు సమర్పిస్తున్నారు, చీర సమర్పిస్తున్నారు, రిటర్న్ వచ్చేస్తున్నారు, కానీ పూజలు చేసుకోవట్లేదు. మెయిన్ అక్కడ 10 రకాల పూజలు దశమహావిద్యలు ఉంటాయి. నువ్వు ఏ అమ్మవారికి ఏ పూజ చేయాలి అనేది డిసైడ్ కావాలి. సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి హోదాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఓకే. కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాడు. నిజంగా జాతకాలు చెప్పించుకుంటే స్వామీజీ దగ్గరికి పోతే కొంత డౌట్స్ క్రియేట్ చేస్తాడు. కొంత నీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన తర్వాత రెమెడీస్ చెప్తారు. ఆ రెమెడీస్ వల్ల అవుతాయి అంట. అది స్వామీజీ ఆయన బిజినెస్ కోసమే చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ పూజలో ఉంటున్న శక్తి గురించి కానీ ఆ అమ్మవారి అనుగ్రహం గురించి మర్చిపోతూ ఉంటారు. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ కోసం స్వామీజీగా మీరేం చెప్తారు? సూపర్ క్వశ్చను. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగే ప్రశ్నలు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ అడగలేదు. సో ఇక్కడ చేయించుకునే యోగ్యత వాళ్ళకు కూడా ఉండాలి. చేయించుకునే యోగ్యత ఉండాలి. ఇక్కడ కొంతమంది గోపీలు ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు, వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. రైట్. ఇప్పుడు నాది తెలంగాణ ప్రాంతంలో, నాది గజ్వేల్ తూప్రాన్కు మధ్యలో ఉన్నటువంటి ఒక
గ్రామం. తెలంగాణ గజ్వేల్లో ప్లస్ తూప్రాన్లో ఈ రెండు మధ్యలో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విలేజ్లో నేను చెప్పిన. ప్రతి విలేజ్లో మీరు నమ్మరు, సునీల్ కొనుగోలు టీము నాతో మాట్లాడింది. సునీల్ కొనుగోలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పనిచేస్తున్నాడు. 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన నేను. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళను. నేను 64 మ్యాజిక్ ఫిగర్ ఇస్తే షాక్ అయ్యండి ఆయన. ఎట్లు ఇచ్చారు మీరు అని అడిగిండు. నాకు అదంతా అనవసరం అండి, నేను జాతకపరంగా ఇస్తున్నా. సో నేను ఎప్పుడు ప్రతిసారి గెలుస్తానే ఇస్తా కదా, ఓడిపోతాను ఇయ్య కదా. నేను గెలుస్తానే నేను ఆ 64 మ్యాజిక్ ఫిగర్ ఇచ్చిన. ఇదే గజ్వేల్లో ఇదే తూప్రాన్లో చాలామందికి నా సన్నిహితులకు, నా దోస్తులకు, నా సర్కిలు, నా గ్రూప్లో ప్రతి ఒక్కళ్లకు నేను చెప్పింది ఒకటే మాట, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో. 64 నుండి 65 సీట్లు వస్తాయి, మినిమం మ్యాక్సిమం 90 సీట్లు వస్తాయని చెప్పిన. కాంగ్రెస్ గెలిచినాక వాళ్ళందరూ ఏం ఫీల్ కావాలి? వేణుస్వామి చెప్పేటి నిజాలని ఫీల్ కావాలి. కానీ మీరు నమ్మరు, మళ్ళా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంటే వేణుస్వామి ఈసారి ఓడిపోతాడా అని ఆలోచించారు తప్ప వేణుస్వామి చెప్పినవి 90 జరిగినాయి అని ఆలోచిస్తలేరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? నన్ను విమర్శించాలి అని మానసికంగా వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళు నా దగ్గరికి రారు లైఫ్లో. సో నా దగ్గరికి రావద్దు అనుకునేవాడు నాలో చెడుని ఎతికే ప్రయత్నం చేస్తాడు, నాలో ఫెయిల్యూర్ని ఎతికే ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ వాడి కంటికి కనిపించదు. వాళ్ళని గోపీలు అంట, గోడ మీద పిల్లలు. నాకు అవసరం లేదు వాళ్ళతోని. నా క్లయింటేల్ చాలా పెద్దది. సోషల్ మీడియాలో ఒక ప్రిడిక్షన్ చెప్పినందుకే ఇంత పబ్లిసిటీ వస్తే ప్రతిరోజు 10 మందికో 15 మందికో వ్యక్తిగతమైన జాతకాలు చెప్పే నా సక్సెస్ రేటు 98% ఉంటే ఎంతమంది నన్ను నమ్మే జనాలు తయారవుతారు? ఆలోచన చేయండి. సో ఎంతమంది నన్ను బిలీవ్ చేస్తారు? ఒకవేళ నిజంగానే నేను చెప్పింది జరగలేదు అనుకొని నన్ను దూరం చేసుకునేటువంటి వాడిని నష్టజాతకుడు అనుకుని వదిలేస్తా. ఇందాక నేను చెప్పిన హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ పోతుంది కదా అని చెప్పేసి తీసుకుపోయి పేషెంట్ను అడ్మిట్ చేయకుండా డెడ్ బాడీ పోయింది హాస్పిటల్ నుండి కాబట్టి నేను ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని తీసుకుపోయి చంపుకునేటువంటి మూర్ఖుల గురించి నేనేం మాట్లాడతా? నేనేం మాట్లాడా? నాకు అవసరం కూడా లేదు. రెండోది, ఆ రకంగా నాకు 4 రోజులు గ్యాప్ దొరికితే గోవాకో బ్యాంకాకో పోతా, ఎంజాయ్ చేస్తాను. నాకు ఫ్యామిలీ ఉంది కదా, నేను ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కదా. నాది డాక్టర్ లాంటి ప్రొఫెషనే బ్రో. డాక్టర్లు సంవత్సరం అంతా కష్టపడి 10 రోజులు యూరోప్కో ఎట్టబోతారు. నా పరిస్థితి కూడా అట్లనే అయ్యింది. సమంత నాగచైతన్య ఇన్సిడెంట్ తర్వాత 2017 నుండి నేను ఇంచుమించు నేను అంత బిజీగా ఉన్నా. సంవత్సరానికి ఒక 15-20 రోజులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నా. ఏదో మధ్యలో ట్రోలర్స్ పుణ్యమాని 4 రోజులు నాకు గ్యాప్ దొరుకుతుంది, పోతా ఎంజాయ్ చేసి వస్తా లైఫ్ను. సో ఇలాంటి సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కాబట్టి వేణుస్వామి గ్రాఫ్ తగ్గిపోయిందనో, వేణుస్వామి పవర్ తగ్గిపోయిందో అనుకునేటువంటి గోపీలకు చాలామంది జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడిపోయింది సరే, ముఖ్యమంత్రి ఎవరయ్యారు అనేది పక్కన పెడితే మీరు షూట్ చేసి ఒక వీడియో అయితే వదలడం జరిగింది. ఆ తర్వాత మీ గురించి అంతా ఏమనుకున్నారంటే వేణుస్వామి పని అయిపోయింది, ఇక భవిష్యత్తు గురించి కానీ జాతకాల గురించి ఇంకెప్పుడు చేయడమో, సెలబ్రిటీకి చెప్తే మాత్రమే ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉంటాయి, ఇక నుంచి నేను జాతకాలే చెప్పాను అన్న తర్వాత ఇంక అయిపోయిందేమో, జాతకాలే చెప్పాను ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే వేణుస్వామి దుకాణం బంద్ అయిపోయింది అన్నట్టు ట్రోల్ చేసి, వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది ఆపని అంటారు. వేణుస్వామి ప్రాణం పోతే వేణుస్వామి దుకాణం బంద్ అవుతుంది. అప్పటిదాకా వేణుస్వామి ఆలోచన చిన్న గ్యాప్ ఇచ్చిండు. వేణుస్వామి ఎందుకు ఇచ్చిండు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాక్యూమ్ వేణుస్వామి క్లియర్ చేసుకుండు. అంటే ఇంతకంటే లేదు ఇక. ఇప్పుడు ఒక ఏరియాలో బట్ గట్స్ ఉండాలి స్వామి అలాంటి వీడియో పెట్టడానికి, యాక్సెప్ట్ చేయడానికి కూడా. నేను మొగోడిని కదా, వేరే వాళ్ళలాగా ప్లేట్ ఫిరాయిస్తలేను కదా. వేరే స్వామీజీలు, ఇప్పుడు మీరు మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ 2 స్వామీజీలు దుకాణం తెల్లారే ఇట్లా తిప్పిరు, నేను తిప్పలే. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కూటమి గెలుస్తుంది ఒకవేళ కలుస్తే అని చెప్పిన వీడియో నా దగ్గర ఉన్నా, నేను మాట్లాడతలేను. నేను అదే స్టాండ్ మీద ఉన్నా. ఎందుకంటే నా ఫెయిల్యూర్ ఒకటి జరిగింది, నేను ఒప్పుకుంటున్నా. కానీ నేను ఇట్లా ప్లేట్ ఫిరాయించే మనిషిని కాదు. గట్స్ ఉండాలి, 100% గట్స్ ఉండాలి. ఆ గట్స్ నాకు ఉన్నాయి, ఒప్పుకునే గట్స్ నాకు ఉన్నాయి. నన్ను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూపించి వేణుస్వామి దుకాణం బంద్ చేస్తాడు, వేణుస్వామి దుకాణం బంద్. బట్ ఒక విషయం నాకు కూడా అడగాలనిపించింది స్వామి, చిన్న కష్టం వచ్చినప్పుడే వెనుదిరిగిపోతారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి స్టాండర్డ్ ఉన్న లీడరు ఫెయిల్ అయిన తర్వాత అసెంబ్లీలో నిలబడడానికి ధైర్యం చూపించాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించండు, అంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదని ఒకటి. రెండో ఫెయిల్యూర్, కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కనీసం ప్రెస్ మీట్స్ పెట్టలే. ఆయనకు ఎంతటి ధైర్యం? ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చే శక్తి ఉన్న కేసీఆర్ గారికి ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయాలని. బట్ నేను ఫెయిల్ అయ్యాను, అమ్మవారికి లేకపోతే వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుతూ అంత పెద్ద వీడియో తీశారు. ఏంటి మీ గట్స్ ఏంటి అసలు? నా పవరే వాళ్ళిద్దరు, నా నమ్మకం అది, నా నమ్మకం.
ఇప్పుడు జీవితాంతం చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు, తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడతాడు. వీళ్ళ నుండి పొగడతలు ఎక్స్పెక్ట్ చేయడం అంటే వాళ్ళంత పిచ్చి ముండా కొడుకులు ప్రపంచంలో ఉండరు. నెవర్, అది ఎప్పుడు జరగదు కూడా, అది జరగదు. అట్లనే నన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడు నన్ను విమర్శిస్తారు కదా, నన్ను విమర్శిస్తారు కదా. అసలు నేను ఆ వీడియో రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నాకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పినా, ఎలక్షన్ ప్రిడిక్షన్ చెప్పినా, నాకు తెలియకుండా నా వల్ల జరుగుతున్న అతిపెద్ద తప్పు ఏంటంటే బెట్టింగ్లు కడుతున్నారు జనాలు నన్ను నమ్ముకొని. అది నన్ను చాలా బాధించింది. కరెక్ట్. ఆ ఒక్క కారణం చేత ఆ రోజు నేను ఆ వీడియో పెట్టిన. జీవితంలో ఇక మీదట నేను ఇలాంటి ప్రిడిక్షన్స్ చెప్పను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నాకు తెలియకుండా నేను పెట్టుమని ఎవరికి చెప్పట్లా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో టోటల్ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి, సెఫాలజిస్టులు అందరూ ఫెయిల్ అయ్యారు. ఎవడి జోలికి రాని మీడియా, సోషల్ మీడియా వేణుస్వామి జోలికి వచ్చింది. అది వేణుస్వామి క్రెడిబిలిటీ, అది వేణుస్వామి స్ట్రెచర్, అది వేణుస్వామి బ్రాండ్. చాలా సర్వే కంపెనీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి. మరి ఎందుకు వాళ్ళని మీరు విమర్శిస్తలేరు? మీరు మనుషులు కాదా? చాలా గొప్పగా మాట్లాడుకునే ఆరామస్థాన్ గారు అంత గొప్పగా వైఫల్యం చెందితే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అది ఆరామస్థాన్ జాతకం. ఆరామస్థాన్ నాకు సన్నిహితుడు, చాలా క్లోజ్ పర్సన్. ఆరామస్థాను గ్రౌండ్లో తిరిగిండు, పనిచేసిండు. గెలుపు గురించి నేను మాట్లాడా. ఎప్పుడు గెలుపును ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా జరిగినటువంటి ప్రతి అంశాన్ని ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. నేను అదే నమ్ముతా. రాజశేఖర్ రెడ్డి గారు సీట్లో ఉండరు అని చెప్పినప్పుడు నన్ను చాలామంది తిట్టిరు. సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 2009, సెప్టెంబర్ 2 నుండి 9వ తేదీ లోపల రాజశేఖర్ రెడ్డి గారు సీట్లో ఉండరు ఇన్ ద సెన్స్ ఆయన దిగిపోతాడా చనిపోతాడా అనేది క్వశ్చన్ మార్క్. జరిగింది కదా, చనిపోయిండు. జయలలిత చనిపోయింది కదా, ఇందిరాగాంధీ చనిపోయింది కదా. సో ప్రకృతి బ్యాలెన్స్ చేస్తుంది. అది నాకు అనవసరం. ఏమైంది, ఎక్కడ ఏమైంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది నేను చెప్పదలుచుకోలేను. నేను ప్రిడిక్షన్స్ ఇవ్వదలుచుకోలేను. ఓన్లీ పోస్ట్ మార్టం చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రిడిక్షన్స్ అసలు ఇవ్వను. బట్ ఏం జరుగుతుందో నాకు అనవసరం. కానీ రిజల్ట్ అయితే వచ్చిందా రాలేదా? ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం జరిగిందా జరగలేదా? ఇంత టాప్ సెలబ్రిటీస్తోని మాట్లాడి వాళ్ళ జాతకాల గురించి చెప్పే ధైర్యం మీకున్న ఒక పక్క, చాలా చిన్న వ్యక్తి అన్వేష్ అనే వ్యక్తిని మీరు ఆ ముండా కొడుకు అది అని నేను అనలేదు. అది మన ఇంటర్వ్యూలో మిస్టేక్ జరిగింది. ఏంటంటే అది మన ఇంటర్వ్యూలో తను ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేసింది కిషోర్, తన ప్రాబ్లం ఏమైందంటే నేను తిట్టింది ఎవరిని అనుకుంటారు ఆ రోజు, ఆస్ట్రేలియా మనిషిని తిట్టిన. అది మిస్టేక్ అయింది. అది నేను అసలు ఆ నాన్వేష్ అనే వ్యక్తి నాకు పరిచయం కూడా లేడండి పాపం. అయ్యో, ఆయన చాలా బాగా నాకు తెలియదు ఆయన ఎవరో కూడా. వాస్తవంగా నాన్వేష్ అనే వ్యక్తి నాకు తెలియదు. ఈ మధ్యన ఎవరో నాన్వేష్తో పాటు ఇంకెవరో ఇద్దరు కొట్టుకుంటుంటే ఈ నాన్వేష్ ఎవరు అని చూసాను నేను. నాకు అసలు నాన్వేష్ ఎవరో తెలియదు. నేను నాన్వేష్ని తిట్టలే, నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్న వ్యక్తిని తిట్టిన. గతంలో మీరు చెప్పినటువంటి ట్రోలింగ్స్, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు అని మీరు చెప్పిన దానికి భిన్నంగా జరిగింది అనేది వాదన. దాని మీద విపరీతమైన ట్రోలింగ్స్ వేణుస్వామి మీద. ఏ రకంగా దీన్ని తిరస్కరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? 100% యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే జాతకాలను నమ్మే నేను, జాతకాలు చెప్పే నేను, నా జాతకం గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. సో నా జాతకంలో ప్రస్తుతం రవి మహర్దశ స్టార్ట్ అయింది. రవి అంటే రాజకీయానికి రిలేటెడ్. సో నేను వెంకటేశ్వర స్వామి వారిని, కామాఖ్యలో శ్యామల అమ్మవారిని బ్లైండ్గా నమ్ముతా. సో జనరల్గా అందరు చేసే సంకల్పంలో పూజలు ఏముంటాయి అంటే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని చేస్తారు. నేను చేసే సంకల్పం, కామాఖ్యలో చేసే సంకల్పం కానీ ఎక్కడైనా సరే నేను చేసే పూజలలో సంకల్పం ఏముంటుంది అంటే నాకు ఏది మంచో గది నువ్వు డిసైడ్ చేయని నేను చెప్తాను. సంకల్పం, ఈ సంకల్పం ప్రపంచంలో ఎవరు చెప్పరు. అంటే ఉదాహరణ, ఒక మనిషి ఇల్లు కోరుకుంటాడు గృహప్రవేశం చేయాలి అని, లేదా జాబ్ కోరుకుంటాడు, లేదా ఇంకోటి కోరుకుంటాడు. నా మెంటాలిటీ ఏంటంటే నాకేం కావాలో నువ్వు డిసైడ్ చేయని నేను ఆప్షన్ అనేది దేవుని వదిలేస్తాను. సో ఈసారి జరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో యాక్చువల్గా తెలంగాణ ఎన్నికల రిజల్ట్ 3వ తారీఖు డిసెంబర్ నుండి నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత. ఈ ప్రచారం కనుక నేను సొంతగా చేసుకోవాలంటే నాకు 250 నుండి 300 కోట్లు ఖర్చు అవుతుంది. సో వెంకటేశ్వర స్వామి ఏం డిసైడ్ చేసిండంటే, అరే నువ్వు ఈ 15 సంవత్సరాల నుండి ఇన్ని జాతకాలు చెప్తున్నావు, నువ్వు చెప్పిన ఒక 50 ప్రిడిక్షన్లలో 49 ప్రిడిక్షన్లు సత్యమైనా కానీ నిన్ను ఎవరు ట్రోల్ చేస్తలేరు, జనాలు గుర్తిస్తలేరు. ఒక్కసారి నీ ఇట్లా తిప్పుతారా? సో మనం ఒక మాట అనుకుంటాం, మన ప్లాన్స్ కంటే దేవుడి ప్లాన్స్ చాలా బెటర్ ఉంటాయంట. సో అందుకని నేను చెప్పిన ప్రిడిక్షన్ తప్పైంది. ఎందుకు తప్పైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల
తెలుగు రాష్ట్రంలో ఒక సీఎం స్థాయి లెవెల్లో ట్రోల్ చేయబడిన ఏకైక ఆస్ట్రాలజర్ ప్రపంచం మొత్తంలో వేణుస్వామి ఒక్కడే. ఏ రకంగా తీసుకుంటున్నారు దాన్ని? 100% పాజిటివ్గా తీసుకుంటున్నారు. డబ్బు అనేది ఏ రకంగా సంపాదించవచ్చు. క్లయింటేల్ అనేది నాకుండే క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. నా క్లయింటేల్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఒక 3 విషయాలు నేను చెప్తాను మీకు. నెంబర్ 1, 2 తెలుగు రాష్ట్రాలలో ఒక చాలా పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. చాలా పెద్ద హాస్పిటల్ మీన్స్ కార్పొరేట్ హాస్పిటల్, టాప్ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్. ఒక పెద్ద హాస్పిటల్ తీసుకుందాం. ఆ హాస్పిటల్కు పేషెంట్లు వస్తుంటారు, అందరు బయటికి పోతుంటారు, పేషెంట్లు వస్తుంటారు, బయటికి పోతుంటారు. అనుకోకుండా ఒక పెద్ద సెలబ్రిటీ పేషెంట్ వచ్చిండు, అక్కడికి వచ్చి చనిపోయాడు ఆ హాస్పిటల్లో. చనిపోయినప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది సెలబ్రిటీస్ అక్కడికి వస్తారు. వాళ్ళు చనిపోయిన వ్యక్తి గురించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు, ఆయన మంచి గురించి మాట్లాడతారు, చెడు గురించి మాట్లాడతారు, వెళ్ళిపోతారు. వీళ్ళందరినీ మాటల్ని కవర్ చేయడానికి మీడియా వస్తుంది అక్కడికి. మీడియా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ జనాలు వస్తారు, మళ్ళీ అక్కడ పేషెంట్ అడ్మిట్ అవుతుంటారు. సో ఇక్కడ ఓ వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ హాస్పిటల్ ఎవరు నిందించరు, తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి పోతారు. ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీ డెడ్ బాడీ ఉందో అది నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్, రైట్? నేను చెప్పిన ఫెయిల్ అయిన ప్రిడిక్షన్ ఏదంటే ఆ డెడ్ బాడీ అంటే చనిపోయిన సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ కోసం వచ్చి బయట మాట్లాడే వ్యక్తులు నన్ను విమర్శ చేసే వ్యక్తులు. అక్కడ పాజిటివ్గా మాట్లాడతారు, ఇక్కడ నెగిటివ్గా మాట్లాడతారు. సో అక్కడ వచ్చిన సెలబ్రిటీలకు వాల్యూ ఉంటుంది, చనిపోయిన వ్యక్తికి వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది డెత్తో సమానం అక్కడ నేను క్యాలిక్యులేట్ చేసేది. సో నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఫెయిల్ అవ్వడము అనేటువంటిది పెద్ద బిగ్గెస్ట్ మిరాకిల్. ఆ మిరాకిల్ను పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు అంటే చనిపోయిన వ్యక్తి కోసం వచ్చి మాట్లాడడానికి వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా ఇక్కడ బయట నన్ను ట్రోల్ చేస్తున్న వ్యక్తులు. సో వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు, కరెక్ట్, వీళ్ళు కూడా ఫేమ్ అవుతారు. సో ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది వేణుస్వామి. సో ఇది కామన్. ఇది మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ పేషెంట్ వస్తూనే ఉంటారు, ఇది కామన్. ఇదే హాస్పిటల్లో ఇంకో వార్డుకు పోదాం. ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ వార్డు. ఎమర్జెన్సీ వార్డుకు అనుకోకుండా ఒక హార్ట్ పేషెంట్ను, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ను తీసుకొని వచ్చారు బంధువులు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళ పక్క నుండి పూర్తిగా తెల్లగుడ్డ కప్పబడి ఉన్నటువంటి ఒక బాడీ పోతుంది. అంటే దాని అర్థం ఏంది? ఆ వ్యక్తి చనిపోయిండని అర్థం. సో ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి చనిపోయిండు, డెడ్ బాడీని తీసుకుపోతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఈ బాడీ ఎవరినైతే పేషెంట్ తీసుకొచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా, అడ్మిట్ చేస్తారా? తీసుకెళ్ళిపోతారు. కాదు, డెడ్ బాడీని కాదు నేను అనేది. ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ డెడ్ బాడీని చూసి ఇంటికి తీసుకుపోతారా, అడ్మిట్ చేస్తారా? అడ్మిట్ చేస్తారు కదా. చేస్తారు కదా. సో ఈ డెడ్ బాడీని చూసి అయితే దుకాణం బంద్ చేసి ఇంకా తీసుకుపోరు కదా. అట్లా తీసుకుపోయిన వాళ్ళు ఏమనాలే? పిచ్చోళ్ళు అనాలే. సో వేణుస్వామి ఇక్కడ డెడ్ బాడీ అనేది వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్, వేణుస్వామి అనే చెప్పిన ప్రిడిక్షన్. సో హాస్పిటల్లో ఒక సంఘటన డెడ్ బాడీ జరిగింది, ఒక డెత్ జరిగింది అని హాస్పిటల్ మీద నమ్మకం లేకుండా ఇమీడియట్గా హాస్పిటల్కు పేషెంట్ రావడం అయిపోతుందా? ఆగరు కదా. ఇక్కడ హాస్పిటల్ వేణుస్వామి, ఇక్కడ మళ్ళీ సేమ్ డెడ్ బాడీ వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్. ఇక్కడ పేషెంట్ని తీసుకొచ్చే వాళ్ళు వేణుస్వామి దగ్గరకు వచ్చే క్లయింటేలు. సో ఎవడన్నా ఒకడు బయట నుండి వచ్చి వేణుస్వామి గారు అక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అరే మీరు అక్కడ ఆల్రెడీ ఒక డెడ్ బాడీ ఉందిరా, చనిపోయిందిరా, మీరు హాస్పిటల్కి పోకండి అంటే నవ్వుతారా నవ్వరా జనాలు? ఖచ్చితంగా నవ్వు. సో వేణుస్వామి క్రెడిబిలిటీ కూడా అంతే. వేణుస్వామి 15 సంవత్సరాలు కష్టపడితే ఈ క్రెడిబిలిటీ వచ్చింది. సో అంటే ఇవన్నీ కామన్ అని చెప్పడం నా ఉద్దేశం, అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్పిన.